బిడ్డలారా, సంఘ ప్రార్థనలో మనం పాలుపంపులు పొందుతున్నాం, మంచిదే. కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన అవసరమే. వీటితో పాటు వీటికంటే మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడికి ఏకాంత ప్రార్థన నీకు కావాలి. నీ రియల్ క్యారెక్టర్, వాట్ యు ఆర్, నీ రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడింది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఎవ్వరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నా ప్రభుతో ఏకాంతంగా గడపాలి. ఒంటరిగా ప్రభుతో గడిపే సమయం, ప్రభుతో గడిపే అవకాశం నాకు దొరికింది అని ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు చాపేసుకొని దేవునితో నువ్వు పెనుగులాడుతూ ప్రార్థన చేసేవంటే ఆ ప్రార్థన నీ స్వభావాన్ని విప్లవాత్మకంగా మార్చడం ప్రారంభిస్తుంది.